హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 11వ అధ్యాయము చర్చిస్తున్నాము. సో ఆల్మోస్ట్ 11వ అధ్యాయం మనం సమాప్తం చేశాము. ఇంకా లాస్ట్ శ్లోకం ఏదైతే ఉందో అందులో కేవలం ఆ శ్లోకంలో ఉండే ఫస్ట్ పదం గురించి మనం చర్చించాం పోయిన క్లాస్లో. ఏంటది? మత్ కర్మకృత్ అనే ఒక పదాన్ని కృష్ణుడు చెప్పారు. ఆ శ్లోకం కూడా మీకు అందరికీ తెలుసు. మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వ నిర్వైరః సర్వభూతేషు యసమామేతి పాండవ అని చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో ఉన్నత స్థాయిలో ఉండే భక్తులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ఏ విధంగా ఆ, ఆఖరికి భగవంతుడి దగ్గరికి చేరుతారో అనేది వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మీరు చూస్తే పోయిన శ్లోకాలలో భగవంతుడు ఏమని చెప్పారు? ఆ, ఈ నా యొక్క ద్విభుజ రూపాన్ని చూడడానికి కూడా అంత ఈజీ కాదు. ఆ, భక్త్యా ఆ శ్లోకం ఏంటి? భక్తి ద్వారానే భక్త్వా తనన్య శక్య అని చెప్పారు. కేవలం భక్తి ద్వారానే కృష్ణుడిని తెలుసుకోగలుగుతాము. భక్తి ద్వారానే కృష్ణుడి యొక్క ఆ ద్విభుజ రూపాన్ని చూడగలిగే అవకాశం కూడా దక్కుతుంది. సో అదే అటువంటి శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు చెప్పారు. సో మత్ కర్మకృత్ అని అంటే ఏంటి? సో ఉన్నత స్థాయిలో ఉండే భక్తులు ఎప్పుడు కూడా కృష్ణుడి సేవలో నెలకొని ఉంటారు అనే పాయింట్ గురించి చాలా డీటెయిల్గా చర్చించాం పోయిన క్లాస్లో. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మనం చర్చించాం. ఓకే, ఇప్పుడు దాని తర్వాత మత్ కర్మకృత్ మత్ పరమః అని అన్నారు. సో మత్ పరమః అంటే ఏంటి? కృష్ణుణ్ణే మన జీవితంలో ఉన్నతమైన ఆశ్రయంగా భావించడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భౌతిక జగత్తులో మనందరికీ అనేక రకమైన ఆశ్రయాలు ఉంటాయి, అవునా? ఎప్పుడెప్పుడు ఒక వ్యక్తి అనుకుంటాడు, నా డబ్బు నన్ను కాపాడుతుంది. సో నా డబ్బు నా ఆశ్రయం, నా కుటుంబం నా ఆశ్రయం, నా దేశం నా ఆశ్రయం, నా కమ్యూనిటీ నా ఆశ్రయం, నా జాతి నా ఆశ్రయం. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఆశ్రయాలు. ఒప్పుకుంటారా? ఇవి ఆశ్రయం కాదని చెప్పట్లేదు, నో డౌట్. డబ్బు ఒక కొన్ని కొన్ని సమయాలలో మనకు అవసరపడుతుంది. కొన్ని కొన్ని సమయాలలో మన కుటుంబ సభ్యులు మనల్ని కాపాడతారు, హెల్ప్ చేస్తారు, అవునా కదా? ఇవన్నీ డెఫినెట్గా ఆశ్రయాలు, కానీ ఇవన్నీ టెంపరీ ఆశ్రయాలు, అవునా? సో టెంపరీ ఆశ్రయాలు అంటే ఇది ఏదో ఒక రోజు కూలిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు అనుకోండి, అందులో ఒక 4 గుంజలు ఇలా వేసి ఒక టెంపరీది కట్టారనుకోండి, అనుక్షణం భయం ఉంటుంది, అవునా? ఎప్పుడు కూలిపోతుందో. పర్మనెంట్ కట్టలేదు. ఇక్కడ కడతారు కదా, స్లాబ్ వేసి కడతారు చూడండి, అది పర్మనెంట్ అన్నమాట. పిల్లర్ పెట్టి, పిల్లర్లు లేకుండా 4 బ్యాంబూస్ పెట్టేసి మీది నుంచి తడికెలు పెట్టేస్తే అది ఎప్పుడైనా కూలిపోయే అవకాశము ఉంటుంది. సో అటువంటి ఇంట్లో ఉన్నప్పటికీ, అంటే చాలా బేసిక్గా ఉండేటటువంటి దాంట్లో కూడా ఉన్నప్పటికీ మనశ్శాంతి ఉండదనుక ఎప్పుడు కూడా భయం ఉంటుంది, ఎప్పుడు కూలిపోతుంది అనేది, అవునా? కానీ పిల్లర్లు వేసి
చాలా స్ట్రాంగ్గా మంచి స్లాబ్తో చేశారనుకోండి, అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇందులో నేను కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు అనేది. అదేవిధంగా ఎప్పటిదాకైతే మనము ఈ భౌతికమైన ఆశ్రయాలను తీసుకుంటామో, భౌతిక విషయాల ఆశ్రయాన్ని, ఈ డబ్బు కానివ్వండి, సమాజం కానివ్వండి, మన హోదా కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటిదాకా మనకి మనశ్శాంతి యాక్చువల్గా ఉండదు. ఎందుకంటే ఇవన్నిట్లో ఏది కూడా మనకి ఉన్నతమైన ఆనందాన్ని కలిగించరాదు. ఈ విషయాన్ని గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మత్ పరమః అంటే ఏంటి ఇక్కడ? కృష్ణుణ్ణే మన ఏకైక ఆశ్రయంగా భావించడం. కృష్ణుడే నాకు ఆశ్రయము, వేరే ఎటువంటి ఆశ్రయం నాకు లేదు జీవితంలో అనే ఒక న్యాచురల్గా ఫీలింగ్ రావడం అన్నమాట. ఉమ్. సో ఆ విధంగా ఆల్దో మనకి భౌతిక జగత్తులో ఉండేటటువంటి ఆ, పదార్థాలు అవసరపడతాయి ప్రాక్టికల్ యూస్ కోసం. కానీ కేవలం దాన్ని యూజ్ వరకే ఉంచుకోవాలి, అది మన ఆశ్రయము కాదు. ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తే ఆ భౌతిక పదార్థాలు కూడా ఎవరు సప్లై చేశారు మనకి? భగవంతుడే కదా. సో మీరు చూస్తే తిరిగి తిరిగి యాక్చువల్లీ కృష్ణుడే ఏకైక ఆశ్రయం అందరికీ. రైట్. సో ఆ విధంగా ఇప్పుడు ఒక నాస్తికుడు ఉన్నాడు అనుకోండి, తను దేవుణ్ణి నమ్మడు, అవునా, దేవుడే లేడంటాడు. తను కూడా కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకున్నాడు. ఎలా చెప్పండి, ఎవరు చెప్తారు? దేవుడు లేడు అంటున్నాడు, మరి కృష్ణుడి ఆశ్రయం ఎలా తీసుకున్నాడు ఆయన? ఎస్, చెప్పండి సుబ్బారావు ప్రభు. ప్రభు, నాస్తికులకైనా ఎవరికైనా కానీ ఈ పంచభూతాలు అన్ని వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా, గాలి తీసుకుంటున్నారు, అన్ని అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి కూడా మనలాగానే అన్ని ఉంటాయి కదా. సో డెఫినెట్ గా వాళ్ళు ఆశ్రయం తీసుకున్నట్టే కదా ప్రభు. ఎస్, కరెక్ట్. నాస్తికుడు అన్నం తినడా? నాస్తికుడికి ఆక్సిజన్ వద్దా? నాస్తికుడికి నీళ్ళు వద్దా? మరి అన్నము, నీళ్లు, ఆక్సిజన్ ఆ నాస్తికుడు కానీ ఎవరైనా సైంటిస్ట్ కానివ్వండి, వాళ్ళు ఫ్యాక్టరీలో సృష్టించరాదు. ఇది ప్రకృతి ద్వారానే వస్తుంది. ఫ్యాక్టరీలో మీరు బిస్లరీ వాటర్ సృష్టించవచ్చు, కానీ బిస్లరీ వాటర్ సృష్టించడానికి వాన నీళ్లు కావాలి మీకు ఫస్ట్, అవునా? నీటిని సృష్టించరాదు. ఫ్యాక్టరీలో బ్రెడ్ సృష్టించవచ్చు, అవునా, కానీ ఆ బ్రెడ్ సృష్టించడానికి కావాల్సినటువంటి ధాన్యాలు అవి ఫ్యాక్టరీలో సృష్టించరాదు. అది వచ్చేది ప్రకృతి ద్వారానే. సో ప్రకృతి పెట్టే భిక్షని స్వీకరించి ఇంకా నేను ఎవరి ఆశ్రయాన్ని తీసుకోలేదు అనడం మూర్ఖత్వం. ఎవ్రీబడి ఈజ్ డిపెండెంట్, వెదర్ యు యాక్సెప్ట్ ఆర్ నాట్. అసలు సో ప్రకృతి అంటే ఏంటి ఆఖరికి? అది భగవంతుడి ఆధ్వర్యంలో నడుస్తుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయసేత చరాచరం. సో ఆ విధంగా అందరూ కూడా భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకున్నారు. కొంతమందికి తెలియట్లేదు, కొంతమందికి తెలుస్తుంది. సో భక్తి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి ఆశ్రయాలను గుర్తించడం. అరే, కృష్ణుడు నాకు రోజు గాలి ఇస్తున్నారు పీల్చడానికి, కృష్ణుడు నాకు రోజు 3 పూట్ల అన్నం పెడుతున్నారు, నాకు నీళ్ళు ఇస్తున్నారు, నా యోగక్షేమాలు చూసుకుంటున్నారు. నేను ఇప్పుడు డిన్నర్ తిన్నాను అని అంటే అది మంచిగా అరుగుతుందంటే అది కూడా కృష్ణుడి కృప. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మీ కడుపులో ఉండే పాచన శక్తి కూడా నేనే అని చెప్తున్నారు కృష్ణుడు. పాచన శక్తి లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. సో ఇవన్నీ కూడా నాస్తిక్లకు కూడా వర్తిస్తుంది. బట్ దే విల్ నాట్ రికగ్నైజ్. పాచన శక్తి దేవుడు ఎందుకు ఇవ్వాలి, ఆటోమేటిక్గా నడుస్తుంది. బట్ ఆటోమేటిక్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఆటోమేటిక్ అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? దాన్ని కంట్రోలర్ ఎవరో మనకు తెలియదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ డజంట్ మీన్ దెర్ ఇస్ నో కంట్రోలర్. లాజికల్ ఒక రోబోట్ ఉన్నాడు అనుకోండి, ఎంతోమంది సైంటిస్టులు మనం చూస్తాం, దే విల్ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్. రోబోట్, యూ కెన్ సే రోబోట్ ఈజ్ ఆటోమేటిక్, కరెక్ట్. సో ఆటోమేటిక్ అంటే దెర్ ఇస్ నో కంట్రోలర్ ఆఫ్ ద రోబోట్? నో, దెర్ ఇస్ అ కంట్రోలర్. ద పాయింట్ ఈస్ యూ డోంట్ నో హూ ద కంట్రోలర్ ఇస్, బికాస్ రోబోట్ ఆటోమేటిక్గా నడుస్తుంది కాబట్టి, అందులో ప్రోగ్రామింగ్ చేసి పెట్టారు కాబట్టి. రైట్. బట్ ఇట్ హ్యాస్ అ క్రియేటర్ అండ్ కంట్రోలర్. ఆ రోబోట్ని కంట్రోల్ చేశారు కదా ప్రోగ్రామ్ రాసి, ఇలా చేస్తే ఇలా అవ్వాలని. సో అదేవిధంగా ఈ ప్రకృతిని కూడా భగవంతుడు చక్కగా ప్రోగ్రామ్ చేశారు. ఎలా ప్రోగ్రామ్ చేశారు? తను పర్సనల్గా వచ్చి ఇన్వాల్వ్ అవ్వకున్నా కానీ వాటర్ సైకిల్ సెట్ చేసేసారు, ధాన్యాలు ఎలా పండాలనో అన్ని ప్రోగ్రామింగ్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మనందరికీ వేరే వెరైటీలు కావాలి. సో వెరైటీ పండ్లు, వెరైటీ టేస్ట్లు, కొన్ని పండ్లు తీయగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, కొన్ని కూరగాయలు చేదుగా ఉంటాయి, అన్ని వెరైటీలు ఇచ్చి భగవంతుడు ప్రోగ్రామింగ్ చేసి వెళ్ళిపోయారు అంతే. సో ఆ విధంగా ఎలాగో అందరూ కూడా భగవంతుడి మీద ఆశ్రయం
తీసుకొని ఉన్నారు. అది మనం రిజెక్ట్ చేయరాదు. భక్తులు ప్రత్యేకంగా వాళ్ళకి ఈ అండర్స్టాండింగ్ 100% వరకు వచ్చేస్తుందన్నమాట, మన స్థాయిని బట్టి. నేను యాక్చువల్గా కంప్లీట్గా కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాను. సో దాని అర్థం ఏంటి? భక్తుడి జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు తను ఫస్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్తాడా, లేకపోతే వేరే భౌతిక ఆశ్రయాల దగ్గరికి వెళ్తాడా? తను ఫస్ట్ వెళ్ళేది ఎవరి దగ్గరికి? కృష్ణుడి దగ్గరికి. ఎస్ ఆర్ నో? అది కృష్ణైక శరణం అన్నమాట. సో నేను ఒకసారి కలిశాను అనమాట ఒక ప్రాక్టీసింగ్ డివోటీ. సో షీ టుక్ కంఠీమాల అండ్ ఎవ్రీథింగ్. చాలా మంచి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ల వల్ల, కొన్ని జీవితంలో మటీరియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వస్తాయి. నో డౌట్, యూ కాంట్ అవాయిడ్ దట్. దానివల్ల ఫుల్ ఫోకస్డ్గా దేవీ దేవతల ఆరాధన స్టార్ట్ చేసేసారు. సో దెన్ వెన్ ఐ గోట్ టు నో, ఓకే, మీరు కంటిమాల కూడా తీసుకున్నారు, దట్ మీన్స్ దట్, అంటే కంటిమాల తీసుకున్నారు అని అంటే కృష్ణేక శరణం, దట్ ఈస్ ద మీనింగ్. కరెక్ట్. ఎస్, బికాస్ ఇఫ్ యూఆర్ కనెక్టింగ్ విత్ పరంపర, ఈ పరంపరలో మనకి రాధాకృష్ణులే మన పరమ ఆశ్రయాలు. ఇంకా భగవద్గీతలో కూడా కృష్ణుడు చాలా క్లియర్గా చెప్పారు, ఆయన్ని ఆశ్రయించుకుంటే వేరే ఎవరిని ఆశ్రయించుకోవాల్సిన అవసరము లేదు సెపరేట్గా. ఎస్ సార్, నో? యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంధ భుజోపశాఖ అని చెప్పారు. దాని అర్థం ఏంటి? ఏ విధంగానైతే తరోర్మూల, ఒక చెట్టు మూలానికి మీరు నీళ్లు పోస్తే, తృప్యంతి తత్స్కంధ భుజో ఉపశాఖ, బ్రాంచెస్, శాఖలు, ఉపశాఖలు, ఇంకా ఆకులు, పువ్వులు, పండ్లు, అన్నింటికి నీళ్ళు చేరుతాయి. అవునా? మీరు సపరేట్గా ఏంటది, పళ్ళ మీద నీళ్లు వేసి పూల మీద నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే మనము పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని ఆరాధిస్తామో, అప్పుడు అందరు దేవి దేవతలకి ఆటోమేటిక్గా తృప్తి కలుగుతుంది. సపరేట్గా చేయాల్సిన అవసరం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారు, మత్తః పరతరం నాణ్యత్. అవునా? కామైస్తైస్తైర్ హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత అని కృష్ణుడు చెప్పారు. ఎవరి బుద్ధి అయితే కామవాంఛ వల్ల హరింపబడిందో, అటువంటి వాళ్ళు దేవి దేవతల ఆరాధన చేస్తారు. రైట్? హిరణ్యకశిపుడు కూడా చేశాడు. అవునా? బ్రహ్మదేవుడి ఆరాధన చేశాడు. ఓం బ్రహ్మదేవాయ నమః అని చేసి తను అనేక వరాలు పొందాడు. అదే కష్టం, ఆ కష్టంలో ఒక 10% కష్టమైన పడి విష్ణువుని ఆరాధించి ఉంటే ఎంత బాగుండేది. అవునా? చాలా కాంప్లికేట్ చేశాడు ఆయన. రైట్? సో ఆ విధంగా, సో దెన్ దట్ మాతాజీ వాస్ వర్షిపింగ్ అండ్ ఎక్సెట్రా. సో అఫ్ కోర్స్ ఇప్పుడు దీని అర్థం ఒక రకంగా ఏం మెసేజ్ వెళ్తుంది ఇందులో? ఒక మెసేజ్ ఏమొస్తుంది అంటే, కృష్ణుని ఆరాధిస్తాను, కృష్ణుడు నాకు మోక్షం ఇస్తాడు, నో డౌట్. కానీ ఇప్పుడు నా ప్రస్తుత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కృష్ణుడి వల్ల సాల్వ్ అవ్వవు. అందుకనే నేను వేరే దేవతకు వెళ్ళాల్సి వస్తుంది. ఐ మీన్ దిస్ ఈస్ ద మీనింగ్ దట్ ఈస్ కమింగ్. ఎస్ ఆర్ నో? ఇండైరెక్ట్గా వస్తుంది. ఐ మీన్ ఇట్ కుడ్ బి రాంగ్ ఇంటర్ప్రిటేషన్. యూ కెన్ సే, మేబీ ప్రభుజీ మీకు తెలియదు ఆమె ఏంటో, ఓకే, అవ్వచ్చు. బట్ మీరు టెక్నికల్గా చూస్తే దట్ ఈస్ ద మీనింగ్. కృష్ణుడి వల్ల సాల్వ్ అవ్వట్లేదు, అందుకనే యూ హ్యావ్ టు గో టు సంబడి ఎల్స్. సో దట్స్ నాట్ వాట్ భక్తి ఈస్. అనన్య భక్తి అంటే ఏంటి? కృష్ణుడి మీద ఆ శ్రద్ధ మనకు ఉండాలి. శ్రద్ధా శబ్ద విశ్వాస కైలే సుదృఢ నిశ్చయ్, కృష్ణ భక్తి కైలే సర్వ కర్మకృత హై అని చెప్పారు. సుదృఢ నిశ్చయ్, శ్రద్ధ అంటే ఏంటి? నేను కృష్ణ భక్తి చేస్తే అన్నీ కూడా సెట్ అయిపోతాయి, కృష్ణుడు చేస్తారు. అందుకనే ఆ యోగక్షేమం అనే శ్లోకంలో కృష్ణుడు చాలా చాలా పర్టికులర్గా అనన్యాశ్చింతయంతో మామని ఆ పదాన్ని ఉపయోగించారు. సో దెర్ ఫోర్ యూ షుడ్ నోటీస్ దిస్ వర్డ్స్. చాలా మంచి పదాలు. అనన్య అని పదాన్ని అక్కడ ఉపయోగించారు కావాలని. ఎవరికైతే ఆ ఫీలింగ్ ఉందో అనన్య అని, అటువంటి వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటారు. మరి నాకు అనన్య అనే ఫీలింగ్ లేదనుకోండి, ఇప్పుడు నా లైఫ్లో చాలా మ్యారేజ్ ప్రాబ్లం వచ్చేసింది. సో మ్యారేజ్ ప్రాబ్లం కోసం ఒక పర్టికులర్ దేవత ఉన్నారనమాట, ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి. వీసా కావాలి. ఇక్కడ ఒక వీసా కూడా ఉంది. ఐఎమ్ నెవర్ బీన్ దర్, బట్ చాలా మందికి తెలుసు హైదరాబాద్ దగ్గర. సో వీసా కోసం నేను అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే కృష్ణుడి దగ్గర వీసా అప్రూవ్ చేసే శక్తి కూడా లేదు పాపం. ఏం చేయాలి?
అవునా? సో వేరే దగ్గర వెళ్ళాల్సి వస్తుంది నాకు. సో ఇటువంటి అండర్స్టాండింగ్ అంటేనే అనన్య భక్తి కానట్టు లెక్క. అర్థమైందా? ఆ మాతాజీ ఎందుకు చేశారో ఆ ప్రాక్టికల్ విషయాలు నాకు తెలియదు, నేను మాట్లాడలేదు కూడా. బట్ మనకి ఆచార్యులు క్లియర్గా చెప్తున్నారు, యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీ దేవి దేవత. ఏదంటే దాని అర్థం వాళ్ళ నిర్లక్ష్యం చేస్తున్నామని కాదు. ఒకవేళ కృష్ణుడి దగ్గరనే నాకు ఉన్నతమైన ఆశ్రయం దక్కుతున్నప్పుడు నేను వేరే దగ్గర ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే కలియుగంలో ఆల్రెడీ టైం తక్కువ ఉంది, ఎనర్జీ తక్కువ ఉంది. ఆ, ఆధ్యాత్మిక మార్గానికి రావడమే మహాభాగ్యం. వాడికి దండేసి దండం పెట్టాలి, అవునా కదా? ఎవరైనా భక్తి చేస్తున్నారు అంటే, గణేశుడి ఆరాధన చేస్తున్నాడంటే కూడా ఆయన పూజనీయుడే. కనీసం గణేశుడి ఆరాధన చేస్తున్నాడు. మ్యాక్సిమం అందరికి ఆ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు, అవునా కదా? గణేశుడు ఆయన గుడిలో బాగున్నాడు, నేను నా ఇంట్లో బాగున్నాను, అలా ఉందన్నమాట. సో ఆరాధన చేయడమే మహాభాగ్యం అయితే, ఆ, కృష్ణుడి ఆరాధన చేసే అవకాశం దక్కడం ఎంత దుర్లభం అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ కోటీష్వపి సుదుర్లభ ప్రశాంతాత్మ కోటీష్వపి మహామునే అని శ్రీమద్ భాగవతం చెప్తాం. చూడండి, మనం ఇప్పుడు మాట్లాడే ప్రతి విషయం శాస్త్రాలు ఉందండి. ఇది పర్సనల్ ఒపీనియన్ చెప్పడానికి కూర్చోలేదు ఇక్కడ. ఆ మీరేంటండి ఇస్కాన్ వాళ్ళు అలాగే అంటారు, కృష్ణ 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 అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ఇస్కాన్, ఇట్ ఈస్ అబౌట్ భాగవతం, భగవద్గీత, అథారిటీ. ఇప్పుడు నేను ఆ ఉదాహరణ చెప్పాను, ఆ, యథాత్తరోర్మూల నిషేచనైన, ఇది శాస్త్రంలో ఉంది, ఆ శ్లోకమే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను చెప్పింది ముక్తానామపి సిద్ధానాం, ఎంత ఇంపార్టెంట్ శ్లోకం ఇది భాగవతంలో. ముక్తులల్లో సిద్ధుల, ముక్త పురుషులల్లో సిద్ధ పురుషులల్లో కూడా ఒక నారాయణుడి భక్తుడు దొరకడం చాలా దుర్లభం. సాధారణమైన జనులలో అని చెప్పట్లేదు, ముక్త పురుషులలో కూడా. సాధారణ జనులు ఎలా దొరుకుతాడు చెప్పండి? ఎంత రేర్ అంటే, ఒక భక్తుడు ఎంత అరుదైన వాడు అనేది శ్రీమద్ భాగవతం చెప్తుంది. అంత ఈజీగా అందరు భక్తి తీసుకోరు. ఎన్ని అడ్డంకులు వస్తాయి అంతరంగంగా, బహిరంగముగా. ఇవాళ మధ్యాహ్నమే ఒక క్లాస్ వింటున్నాను అనమాట. జనరల్గా అందులో ఒక గృహస్థ కపుల్ ఉన్నారు, చాలా సీనియర్ డివోటీస్. వాళ్ళు చెప్తున్నారు ఎలా చాలామంది స్టార్టింగ్ స్టేజెస్లో భక్తిలో వచ్చినప్పుడు ఫ్యామిలీ నుండి ప్రెషర్, రిలేటివ్స్ నుండి ప్రెషర్, వీడేంటి తెగ భక్తుడైపోతున్నాడు అనేటటువంటి, తెగ ఇస్కాన్లో వెళ్తున్నాడు, హరే కృష్ణ. వెళ్ళాలి, ఇస్కాన్కి వెళ్ళాలి, కొంచెం దూరం నుంచి చేయాలి. వాళ్ళ దాంట్లో మిక్స్ అవ్వకూడదు. ఆ, వాళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోయారు ఆల్రెడీ. నువ్వు కూడా అందులో పోతావా? దూరం నుంచి మంచిగా దర్శనం చేయాలి, ప్రసాదం తిని ఏదో కొంచెం సేవ చేసి వచ్చారు అంతే. దారు సీరియస్ అవ్వకూడదు. ఆ విధంగా చెప్తుంటారు. సో ఎంతోమంది పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇలా భక్తి మార్గంలో రావడానికి ప్రయత్నిస్తుంటే తల్లిదండ్రులు ఆటంకం క్రియేట్ చేస్తారు. విష్ణు భక్తి మానే, అవునా? ఇప్పుడు దీన్ని హిరణ్యకశిపుడితో పోల్చకండి, ఫీల్ అవుతారు వాళ్ళు, అవునా? బట్ జనరల్గా ఎలా అవుతుంది? ఆ, సో చాలామంది ఇలాంటి స్ట్రగల్స్ చేసి ముందుకు వచ్చారు. ఎస్ సార్. సో మేము రీసెంట్గా మహా అవతార్ నరసింహ సినిమా కూడా చూసాం, చాలామంది భక్తులను కలిసి. సో ఇట్స్ వెరీ వండర్ఫుల్ మూవీ. ఇంకా విజువలైజేషన్ కళ్ళ ముందు వచ్చినప్పుడు దెన్ అవర్ ఇమోషన్స్ విల్ ఆల్సో కమ్ అవుట్. ఎస్ ఆర్ నో? సో చాలామంది అందులో కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకా ఎన్ని అనేక అద్భుతమైనటువంటి ఇమోషన్స్ అందరు వ్యక్తం చేస్తున్నారు, విచ్ ఈస్ వర్త్ అప్రిషియేటింగ్. ఐ జస్ట్ ప్రే దట్ దే క్యారీ దోస్ ఇమోషన్స్ త్రూ అవుట్ దర్ లైఫ్, అండ్ దాట్ బికమ్స్ అ ఛాలెంజ్. బికాస్ ఇమోషన్స్ ఉంటాయి, నో డౌట్, బట్ మాయా ఈజ్ వెరీ స్ట్రాంగ్. Maya is so strong that the moment you come out of the theater, it will again spoil your mind. And the emotion that I had in that theater, I may not be able to carry forward. And the challenge for the devotee is to carry that forward throughout whole life. Yes or no? So అందుకనే ఐ జస్ట్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. ఎమోషన్స్ రెస్పెక్టబుల్, నో డౌట్, కానీ దీన్ని క్యారీ చేయాలి. అంతే నేను కూడా నాకు చెప్పుకుంటున్నా, శ్రీనివాస్ నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు సీన్ చూసి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇదే ఎమోషన్స్ జీవితాంతం క్యారీ చేయగలుగుతావా? చెయ్యాలి, దాని మీద వర్కౌట్ చెయ్యి. ఇక్కడ సినిమా ముందు కన్నీళ్ళు డెఫినెట్గా వస్తాయి, భక్తులకు కూడా వస్తున్నాయి, కొత్త వాళ్ళకు కూడా వస్తున్నాయి. కానీ మీ ఇద్దరిట్లో తేడా ఏముంటుంది? తేడా ఏముంటుందంటే, ఈ భక్తుడు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో తన జీవితం అంతా కూడా ఇటువంటి ఎమోషన్స్ క్యారీ చేస్తాడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అటువంటి డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే జనాలు చూడండి కదా, సడన్గా వాళ్ళు హిందుత్వ భక్తి అంటారు, మిగతా పనులన్నీ కంటిన్యూ చేస్తుంటారు. హిందుత్వకి వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు వీళ్ళు. అవునా కాదా? ఇప్పుడు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాంసాహారం. నో యు ఆర్ వాచింగ్ మూవీ, యు ఆర్ డూయింగ్ జయ నరసింహ, ఎవ్రీథింగ్ యూర్ డూయింగ్, అండ్ యూ గో అగైన్ అండ్ దెన్ ఈట్ నాన్ వెజ్. వాట్ ఈస్ ద పాయింట్ హియర్? ఎస్ ఆర్ నో? సో ఆ ఇమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదా? ఎప్పుడైతే ప్రహ్లాదుని వెక్కిరించారో మీ విష్ణు భక్తులు, గడ్డి ఇంకా పండ్లు ఫలాలు ఇటువంటి తిని బ్రతుకుతారు మీరు అని చెప్పినప్పుడు అందరూ చాలా అప్రిషియేట్ చేశారు, ఎంత బాగా చెప్పారు అనేది. ప్రహ్లాదుడు ఎంత బాగా అన్నాడు, పండ్లు తినడంలో ప్రాబ్లం ఏముంది అని, హింస కలిగించకూడదు అని అప్రిషియేట్ చేశారు. బట్ వై డోంట్ యూ అప్లై ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ దెన్? ఎస్ ఆర్ నో? సో అందుకని ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనము సెంటిమెంటల్ భక్తి ఈజ్ ఓకే, నో డౌట్, కానీ సెంటిమెంట్లోనే మునిగి ఉండకూడదు. వీ హ్యావ్ టు ఆల్సో బ్రింగ్ దాట్ టు రియాలిటీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అలా, దట్స్ వన్ థింగ్. అయితే నేను చెప్పినట్టు వీ హ్యావ్ టు టేక్ ఎక్స్క్లూజివ్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. అండ్ శ్రీమద్ భాగవతంలో మనం చూస్తాం, ధ్రువ మహారాజ్ జీవితంలో అంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు తను తన తల్లి దగ్గర, కన్న తల్లి సునీతి, అవునా, తన దగ్గర వెళ్ళినప్పుడు సునీతి కొంచెం కూడా హెసిటేట్ అవ్వకుండా అసలైన సొల్యూషన్ చెప్పింది. అవునా, నాన్న నువ్వు ఆ నారాయణ్ని ఆరాధించాలి, నేను ఎవ్వరు కాపాడలేరు ఇప్పుడు. ఆమె టెంపరీ సొల్యూషన్ ఇవ్వలేదు, ఈ దేవుణ్ణి ఆరాధించు, ఆ వ్రతం చెయ్యి, బికాస్ షీ నోస్ ఓన్లీ నారాయణ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇంకా తను ఫాలో చేశాడు. శ్రీమద్ భాగవతంలో ధ్రువ మహారాజ్ పేరు వచ్చేసింది, లేకపోతే రాకపోయేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దాట్ బాయ్ తను అలా వెళ్ళి అడిగి అక్కడి నుంచి అడవికి వెళ్ళి ఆ తపస్సు చేసి నారద ముని కలిసి అదంతా ఉండకపోతే తను ఎందుకు భాగవతంలో వస్తాడు? తన పేరు ఎందుకు వస్తుంది చెప్పండి? రాదు. సో ఆ విధంగా దాని అర్థం ఏంటంటే, భాగవతం స్టాండర్డ్ ఏంటంటే అన్ని పరిస్థితుల్లో కృష్ణుడి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. కృష్ణ దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ భాగవతం. ఇంకా భాగవతం ఇంకో స్టాండర్డ్ కూడా ఉంది, అదేంటంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మెంటాలిటీ, మైండ్ సెట్, దట్ ఈస్ ద మైండ్ సెట్. ఇట్స్ నాట్ దాట్ సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్ హ్యాపెనింగ్, నా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనేది. నాట్ వన్స్ ప్రహ్లాద్ క్వశ్చన్. ఆ ఒక్కసారి కూడా అడిగినప్పుడు నాకు దర్శనం కావాలని వేడుకున్నాడు, కానీ నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తీసేయండి అని అనలేదు ఆయన. ఎందుకంటే దర్శనం కావాలనడం అనేది ఒక చాలా ప్రామాణికమైన భావం. భక్తులందరికీ కూడా నేను ఎప్పుడు భగవంతుడిని ప్రాక్టికల్గా దర్శనం చేసుకుంటాను అని ఒక కోరిక అందరికీ ఉంటుంది. అవునా, మీకందరికీ కూడా ఉంటుంది, ఎప్పుడు నేను కృష్ణుడిని చూస్తాను ఒకరోజు. ఆబ్వియస్గా హరినామం ద్వారా విగ్రహారాధన ఒకటి చూడవచ్చు, కానీ ప్రాక్టికల్ ఇంటరాక్షన్ అంటారు కదా, పర్సనల్ ఇంటరాక్షన్, అది ప్రహ్లాదుడికి జరిగింది. కానీ తను ప్రాబ్లమ్స్ నుంచి బయట తీయమని అడగలేదు. సో ఇందులో ఒక 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 ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ శ్రద్ధ. ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్. ఇట్స్ వెరీ చిన్న విషయం చెప్పాను, కానీ చాలా పెద్ద విషయం. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇది గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్ని పరిస్థితులు వచ్చాయి ఎక్కడైతే నా శ్రద్ధ కదిలింది. అందరికీ వస్తాయి, నో డౌట్. ఇంకా జనాలు వెక్కిరిస్తారు కూడా, ఇంత భక్తి చేశా ఏం చేశాడు దేవుడు నీ గురించి, ఇలాంటి డైలాగులు కూడా కొడతారు కొంతమంది. అది మన కుటుంబ సభ్యులే కావచ్చు. అవునా కాదా? అన్న అటువంటి పరిస్థితులలో కూడా మన శ్రద్ధ దృఢంగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే ఎంత మనకి శ్రద్ధ ఉంటుందో ఖచ్చితంగా అదే లెవెల్లో భగవంతుడు కూడా రెస్పాండ్ చేస్తారు. ప్రహ్లాదుడి కాన్ఫిడెన్స్ చూడండి అసలు. ఆ, చెప్పండి, హోలికా దహనంలో కూడా తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఇక తనకి ఏం అవ్వదని. ఇంకా హోలికాకి చెప్తున్నాడు, మీరు రాకండి, మీరు కాలిపోతారు అనవసరంగా నాతో పాటు కూడా, ప్లీజ్ రాకండి, నాన్నగా మీరు బాధపడతారు నాన్న, ఇటువంటి డిసిజన్ తీసు అంటే హీ హ్యాస్ ఫుల్ కాన్ఫిడెన్స్. అవశ్య రక్షిబే కృష్ణ. శరణాగతిలో ఒక అంగము, 6 అంగాలు ఉంటాయి. ఒక అంగం ఏంటి? రక్షిష్యతీతి విశ్వాసో, కృష్ణుడు నన్ను కాపాడతారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ మనకి 100% ఉందనుకోండి, అప్పుడు మనము ఎటువంటి వేరే ఏ భౌతిక ఆశ్రయాన్ని తీసుకోవాల్సిన అవసరం మనకి ఉండదు. అండ్ యూ కెన్ సీ శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు.
మరి అవన్నీ కష్టాలలో తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కృష్ణ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. దట్స్ ఇట్. హీ వాజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. ఆల్దో ప్రాక్టికలీ హీ వాజ్ రీచింగ్ అవుట్ టు పీపుల్. తను ఇందిరాగాంధీ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నించారు. లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మహాత్మా గాంధీకి లెటర్ రాశారు. ఎంతో మందిని రీచ్ అవుట్ అవ్వారు. దౌర్భాగ్యం, ఆ సందర్భంలో మన ఇండియాలో ఉండే పరిస్థితుల వల్ల వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, ప్రభుపాదుల వారికి ఎటువంటి హెల్ప్ దక్కలేదు. ఒక్క హెల్ప్ కూడా దక్కలేదు. అటువంటి సందర్భంలో ప్రభుపాదుల వారు కొంచెం కూడా షేక్ అవ్వలేదు. బికాస్ హీ నోస్ ఇఫ్ కృష్ణ వాంట్స్ దెన్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. సో కృష్ణుడే అంతా చేస్తారు అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఐ కెన్ ఇమాజిన్, మన కళ్ళ ముందే మనం చూడగలుగుతున్నాం ప్రభుపాదుల వారు చేసిన లీల. మనం సౌభాగ్యవంతులం యాక్చువల్గా. ఎందుకంటే చాలా ప్రభుపాదుల వారు ఆవిర్భవించి తిరోభావన ఇవన్నీ కూడా మనం పుట్టిన ఏరాకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ బోర్న్ ఇన్ 19th century. సో ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ ఫార్చ్యూన్ వీ హ్యావ్. ఎందుకంటే మేబీ ఆఫ్టర్ 500 years ఇవన్నీ కూడా ఎవరు నమ్మరు కూడా బహుశా. అంత కట్టుకథలు. ఒక ముసలాయన అంటే ఆయన వెళ్ళాడంటే మందిరాలు స్థాపించారంట. 70 ఏళ్ళ వయసులో ఏమైనా చేస్తారు ఎవరైనా? ఇవన్నీ వీళ్ళందరూ స్టోరీస్ యాడ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్తారు. కలియుగం కదా, మీకు తెలిసి ఎలా ఉంటుందో. ఇప్పుడే మన శాస్త్రాలను అంత డౌట్ చేస్తున్నారు. సో ప్రభుపాదులు ఎవరు చేసిన దాన్ని ఇంకా డౌట్ చేస్తారు. ఇవన్నీ కట్టుకథలు చెప్తారు ఇస్కాన్ వాళ్ళు అని. కానీ మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. ఆ లీలలో పాల్గొన్న భక్తుల యొక్క సాంగత్యం కూడా మనకు దక్కుతుంది. ఆ లీలలో అంటే ప్రభుపాదుల వారితో పాటు ఉన్నటువంటి పర్సనల్ భక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి శ్యామసుందర్ ప్రభుజీని కలిశాను. పూణేకి వచ్చారు ఒకసారి. ప్రభుపాదుల వారి పర్సనల్ అసిస్టెంట్ ఆయన. పాప ముసలాయన అయిపోయారు ఇప్పుడు, నో డౌట్. వారిని కలిశాము. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారంటే, ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్, చౌపాటీలో జరిగింది ఈ క్లాసు. ఆయన వచ్చారు అక్కడికి. ఆయన ఎప్పుడైతే ప్రభుపాదుల వారి గురించి చెప్పడం ఎందుకంటే పర్సనల్ అసిస్టెంట్ అంటే ఆయనకి అన్ని ఇంటర్నల్ విషయాలు కూడా తెలిసి ఉంటాయి. మనకి కొన్ని బాహ్యమైన విషయాలు. పర్సనల్ అసిస్టెంట్ అంటే ప్రభుపాదులు ఎలా తింటారు, ఎలా పడుకుంటారు, అంతా మొత్తం డీటెయిల్స్ అంతా తెలుస్తాయి అన్నమాట. సో ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంటే ఐ వాజ్ సో ఇమోషనలీ టచ్డ్. అప్పుడు ప్రభుపాదుల వారి గొప్పతనం ఏంటనేది కొంచెం నాకు తెలిసింది ఆ రోజు. అప్పుడు నాకు ప్రభుపాదుల వారి పట్ల శ్రద్ధ ఇంకా నిష్ఠ కూడా చాలా వరకు పెరిగింది. ఎప్పుడైతే నేను తెలుసుకున్న ఎటువంటి వ్యక్తి అయినా అనేది. సో ప్రభుపాద్ వాజ్ సో సో పర్ఫెక్ట్ జెంటిల్మెన్, పర్ఫెక్ట్ డివోటీ, పర్ఫెక్ట్ మేనేజర్, ఎవ్రీథింగ్. జస్ట్ ఇమాజిన్, ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అంత హంబల్గా ఉండడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఎవరైతే చాలా ఎదుగుతారో వాళ్ళు ఒదిగి ఉండడం చాలా డిఫికల్ట్ అవుతుంది. అవునా? సో ప్రభుపాద్ వాజ్ వండర్ఫుల్. ఇది ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని, అది ఐ థింక్ ఫారెన్లో ఉంది. అది కడుతున్నప్పుడు భక్తులు అన్నారనమాట, ప్రభుపాద్ మనం ఇది కడుతున్నాం ఇంత అద్భుతంగా, ఇక్కడ కూడా మంచిగా ఆ, వ- మణులతో వజ్రాలతో మేము డెకరేషన్ చేస్తాం ప్రభుపాద్, మన ఇస్కాన్ మందిరం అలా ఉండాలి అని. సో ప్రభుపాద్ల వారు ఏమన్నారంటే, నా శిష్యులు వాళ్ళు వజ్రాలు మణితో సమానం, మనకు సపరేట్గా అది పెట్టాల్సిన అవసరము లేదు. అంత అంత ప్రభుపాదుల వారికి శిష్యుల పట్ల అంత ప్రేమ ఉండిందని. బికాస్ యూస్ ఫుల్ కాన్ఫిడెంట్. మీరందరూ మంచి మంచి పెద్ద పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళు అమెరికాలో. మీ తల్లిదండ్రులు పెద్ద పెద్ద కోటీశ్వరులు. అంతా వదిలేసి మీ జీవితాన్ని కృష్ణుడి కోసం అర్పించారు. నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోను అని అలా చెప్తున్నారు. ఇంకా వాళ్ళేమో మేమందరం పాపాత్ములము, నరకానికి వెళ్ళే వాళ్ళము, మీరు లాగి మమ్మల్ని తీసుకొచ్చారు. నరకానికి వెళ్ళే వాళ్ళని లాగి జస్ట్ కొంచెం అయింటే లోపలికి వెళ్ళే వాళ్ళం నరకానికి, మీరు తీసుకొచ్చి మమ్మల్ని కాపాడారు. మేము మీకు రుణపడి ఉండాలన్నా మీరా మాకు అని వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు. ఆచార్యుల స్వభావం చూడండి. ఆ, ఇంకొక చోట ఒక శిష్యురాలికి ఆ, జ్వరం వచ్చేసి అదంతా అయితే ప్రోపర్లో లెటర్ రాస్తున్నారు. కొంచెం మిరియాల పొడి పాలల్లో కలుపుకొని ఇది తాగు, మొత్తం డీటెయిల్లో చెప్తున్నారు అనమాట. ఎంత కేర్ ఉంటే అలా చేస్తారు. ఇంకో శిష్యురాలు ఉన్నారు, కపల్, డివోటీ కపల్. వాళ్ళకి కొడుకు పుట్టాడు. ప్రభుపాదుల వారు ఆ, చిన్నపిల్లలకి అది కాళ్ళల్లో వెండి పట్టీలు ఇస్తారు కదా పుట్టిన తర్వాత.
ప్రభుపాదుల వారు తన పైసలతో వెండి పట్టీలు కొనిచ్చి ఆ పిల్లోడికి ఇచ్చారు. ఇది నా తరఫుగా అని. కెన్ ఇమాజిన్? తన సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. జస్ట్ సి. జనరల్గా ఈ వెండి పట్టీలు ఇవన్నీ కూడా సొంత రిలేటివ్స్ ఇస్తారు, ఇదంటే చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు. అలా ప్రభుపాదుల వారు చూసుకున్నారు. సో ఈ వాజ్ అ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్. ఆ డివోటీస్ ఎవరైతే ప్రభుపాదుల వారి సంగతిని చేశారో వాళ్ళు అంటారు, ఎటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు మేము. ఇంత వినమ్రత, ఇంత కేర్, ఇంత ఇంటెలిజెంట్ కూడా మళ్ళీ. అంత ఇంటెలిజెంట్ కాకపోతే ఇంత పెద్ద సంస్థ స్థాపించడం ఈజీ కాదు. వెరీ ఇంటెలిజెంట్. ఎక్కడ ఎవరిని సెట్ చేయాలి, ఎలా సేవ చేయించుకోవాలి. ఆ, ఒక గృహస్థ డివోటీ ఉన్నారనమాట, భార్య పిల్లోడు కూడా ఉన్నారు. సో ఆ డివోటీ చాలా ఇంటెలిజెంట్, మంచి మేనేజర్. ఆయనకి ఏదైనా ఇచ్చారనుకోండి, టెంపుల్ మేనేజ్ చేయంటే మంచి ప్రోగ్రెస్ చేయిస్తాడు. తనకి టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వు అని అంటే తను అవ్వడానికి రెడీగా లేడు. సో ప్రభుపాదుల వారు అన్నారు, యూ బికమ్ టెంపుల్ ప్రెసిడెంట్ నైస్లీ. ఇక్కడ మంచిగా సేవ చేయి ప్రెసిడెంట్ రూపంలో, టెంపుల్ గ్రో అవుతుంది, భక్తులు పెరుగుతారు. నో ప్రభుపాద్, నేను రెడీగా లేను అని చెప్పారనమాట. అయితే ప్రభుపాదుల వారు, అరే వీడు నా మాట వినట్లేదు, ఏం చేయాలి? సో ప్రభుపాద్ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. అయితే ప్రభుపాద్ ఏమన్నారంటే, సరే నేను ఒక గురువుగా చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు సన్యాసం తీసుకో, బెస్ట్. నువ్వు సన్యాసం తీసుకో, ఇంకా నీకు సన్యాస దీక్ష ఇస్తాను. నువ్వు ఇక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే వేరే చోట్లలో వెళ్ళి ప్రచారం చెయ్యి. ఓకేనా? ప్రభుపాద్, దెన్ మా భార్య ఉంది. లేలే, డోంట్ వరీ, మీ భార్యకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ టెంపుల్లో ఇప్పించేస్తాం. మీ భార్యతో పాటు ఇంకా మాతాజీస్ ఉంటారు, వాళ్ళు చూసి. ప్రభుపాద్, నాకు జస్ట్ కొడుకు పుట్టాడు. నోట్, ఆ కొడుకు కూడా అన్ని టెన్షన్ లేదు మీకు, వాడికి ఎడ్యుకేషన్ అన్నీ మేము చూసుకుంటాం. సో డోంట్ వరీ, మీరేం టెన్షన్ తీసుకోకండి. కానీ నువ్వు సన్యాసాన్ని తీసుకో. అయితే డ్యూటీ చాలా టెన్షన్లోకి వచ్చేసాడు, రైట్? ప్రభుపాద్, నేను సన్యాసాన్ని తీసుకోలే. అయితే టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వు మరి. అవుతాను అని చెప్పాడు. సో ఆ విధంగా ఆ భక్తుడితో టెంపుల్ ప్రెసిడెంట్షిప్ తీసుకొని ప్రభుపాదుల వారు ఇంటెలిజెంట్గా ఆయన ఎంగేజ్ చేశారనమాట. సో వెరీ ఇంటెలిజెంట్. సో అలా అని అందరినీ ప్రభుపాదుల వారు అందరి యోగక్షేమాన్ని కోరుకున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అ డివోటీ. అవునా? సో ఎనీవే, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, కృష్ణుడే ఏకైక శరణం అనే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. వీ షుడ్ నాట్ హ్యావ్ డౌట్స్. చాలా మందికి డౌట్ వస్తుంది ఎప్పుడెప్పుడు. లేదు లేదు, నేను ఇప్పుడు ఈ దేవీ దేవతల ఆరాధన సంవత్సరానికి ప్రతిసారి ఒకసారి చేస్తున్నాను, ఇది ఆపేస్తే వాళ్ళు శాపం ఇస్తారు. ఆ, ఇంకా ఈ 2 కేసెస్ కూడా జరిగాయి. అదేదో వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు, నువ్వు అన్నాను కదా, నువ్వు ఆ ఆరాధన మానేశావు కాబట్టి నీకు యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడండి, అందుకనే మళ్ళీ ఆ ఆరాధన స్టార్ట్ చేయి. వాట్ ఎవర్ దట్ ఈస్. సో ఇటువంటి అన్ని మానసిక భ్రాంతులు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ భ్రాంతుల నుంచి కంప్లీట్గా బయటికి రావాలి. కృష్ణేక శరణం. యాక్సిడెంట్ ఎవరికైనా అవ్వచ్చు, ఇజంట్ ఇట్? సో యూ షుడ్ బి వెరీ వెరీ ఇంటెలిజెంట్ టు అండర్స్టాండ్ దిస్ యాక్సిడెంట్ హ్యాస్ నో లింక్ విత్ మై భక్తి. Accident is happening because of my past karma. Yes or no? Or because of my current negligence. It has nothing to do with bhakti. సో ఆ విధంగా మనము ఫుల్ ఆశ్రయాన్ని తీసుకోవాలి. ఎంత మనకి కాన్ఫిడెన్స్ ఉంటుందో అంత రెసిప్రొకేషన్ వస్తుంది. దిస్ ఇస్ ద బాటమ్ లైన్. ఎంత కొంచెం డౌట్ ఉందనుకోండి, మేబీ ఓకే కృష్ణుడు కాపాడతారు, కానీ నాకు వేరే కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, అలా అంత ఉంటే సరే మరి కృష్ణుడు కూడా ఓకే, దెన్ యూ ట్రై దాట్. సో దీని అర్థము వేరే సొల్యూషన్స్ ట్రై చేయకూడదని కాదు. ట్రై టు అండర్స్టాండ్. నేను లాజికల్ విషయం చెప్తాను, యూ విల్ అప్రిషియేట్. ఏంటంటే ఆ వేరే సొల్యూషన్స్ కూడా కృష్ణుడే అరేంజ్ చేస్తారు. దెర్ ఈజ్ నో సొల్యూషన్ విచ్ ఈస్ విదౌట్ కృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా చాలా మలేరియా వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ద మూమెంట్ ఐ రియలైజ్ మలేరియా వచ్చింది, భక్తుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకుని, కృష్ణ నేను ఈ కఠినమైన పరిస్థితిలో ఉన్నాను, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నా బెస్ట్ ట్రై చేస్తాను మలేరియా నుంచి దూరం, సో దట్ ఐ కెన్ నైస్లీ డూ భక్తి. అవునా? ఈ మలేరియా వల్ల చాలా మానసిక శారీరక ఆందోళన కలుగుతుంది, చాంటింగ్ చేయలేకపోతున్నాను. ఈ విధంగా కృష్ణ ప్రార్థించి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు కృష్ణేక శరణం అంటే డాక్టర్ దగ్గర వెళ్ళకండి అని కాదు, గుర్తుపెట్టుకోండి. మరి డాక్టర్ దగ్గర వెళ్ళి మందులు తీసుకుంటే మరి కృష్ణుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్పడం, డాక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి కదా అని అనొచ్చు ఎవరైనా. యాక్చువల్గా ఆ డాక్టర్ ఆ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఆ ట్రీట్మెంట్ పని చేయడము, ఆ మందులు పని చేయడం కూడా కృష్ణుడి అంగీకరణ ఉంటేనే అది పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది హాస్పిటల్లో చనిపోతారు ప్రతిరోజు డాక్టర్ల ముందే, మందులు ఇచ్చిన తర్వాత కూడా. అవునా? దాని అర్థం ఏంటి? ఆ మందు నాకు పనిచేసింది అంటే, ఆ ట్రీట్మెంట్ నాకు పనిచేసింది అంటే కృష్ణుడు గ్రీన్ స్టాంప్ కొట్టారు కాబట్టి అది పనిచేసింది. దాని అర్థం ఏంటి? ఆ సొల్యూషన్ కూడా యాక్చువల్లీ కృష్ణుడిదే, కేవలం డాక్టర్ని ఆ మందులను నిమిత్తంగా ఉపయోగించారు కృష్ణుడు, అంతే.
సో దిస్ ఇస్ కృష్ణ కాన్షియస్నెస్, ఎక్కడికి వెళ్ళినా కృష్ణ. సార్ నో, ఐ వాజ్ వన్స్ గెటింగ్ ఆపరేటెడ్, ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ టు కృష్ణ, కుంతి మహారాణి ప్రేయర్స్. సో 1 అవర్ ఎలా అయిపోయిందో, నా ఆపరేషన్ ఎలా అయిపోయిందో నాకు కూడా తెలియదు. ఇట్ వాస్ సో బ్లిస్ఫుల్. అవునా? అంటే నాకు ఒక భయం తగ్గిపోయింది. అకస్మాత్తుగా ఏమైనా ఫెయిల్ అయి నేను పోయాను అనుకోండి, కుంతి మహారాణి ప్రార్థనలు చదువుతూ చదువుతూ పోతే చాలా మంచిది. అవునా? ఎక్కడో నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి స్మరించలేకపోతే నాకు కొంచెం బాధ కలుగుతుంది. బట్ ఇక్కడ కాన్షియస్గా నేను ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ సంఘవర్జిత అన్నారు. సంఘవర్జిత అంటే ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఐల్ నాట్ గో డీప్. దాని అర్థం ఏంటి? ప్రభుపాదులు వారు ఏం ట్రాన్స్లేట్ చేశారు? శుద్ధ భక్తిలో కొన్ని మిశ్రితములు కూడా ఉంటాయి. అవునా? 3 రకాల మిశ్రితాల గురించి నేను చెప్పాను. ఎవరు చెప్తారు? ఎస్, సత్యవతి మాతాజీ చెప్పండి. 3 రకాల మిశ్రితాలు ఏంటి? జస్ట్ రీసెంట్ క్లాస్లో చెప్పాను. నాకు అంత అర్థం కాలేదు ప్రభుజీ. ఓకే ఫైన్. వేరే ఎవరు చెప్తారు 3 రకాల మిశ్రితాలు? ఎస్, శిల్పా మాతాజీ చెప్పండి. శిల్పా మాతాజీ ఈజ్ ఆల్సో ఆన్లైన్. 3 రకాల మిశ్రితాలు ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. ఇది కర్మ మిశ్రిత కరెక్ట్. అండ్ ఇంకా రెండవది? ఇంకొకటి ప్రభుజీ. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో కర్మ మిశ్రిత, జ్ఞాన హరే మిశ్రిత, కృష్ణ యోగ ప్రభు. మిశ్రిత, 3 రకాల మిశ్రితాలు ఉంటాయి. సో శుద్ధ భక్తులు అని అంటే వాళ్ళు ఎటువంటి మిశ్రితం లేనటువంటి భక్తి చేస్తున్నారు. సో కర్మ మిశ్రితం లేదు అంటే వాళ్ళు కృష్ణుడి సేవ చేసినా కానీ ఆ ఫలితాన్ని నేను ఎంజాయ్ చేయాలని కోరిక వాళ్ళకి ఉండదు. లేకపోతే ఇది కృష్ణుడికి నేను ఆరాధిస్తున్నాను ఎందుకంటే కృష్ణుడు నాకు ఈ ఫలితాన్ని ఇస్తారు కాబట్టి నేను ఆరాధిస్తున్నాను, అటువంటి కోరిక వాళ్ళకి ఉండదు. ఎస్ ఆర్ నో? దాని తర్వాత జ్ఞాన మిశ్రిత అంటే ఏంటి? నా యొక్క ముక్తి కోసం నేను కృష్ణుని ఆరాధిస్తున్నాను. కృష్ణ తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి, చాలా బాధలు కలుగుతున్నాయి నాకు. నా దిస్ ఈజ్ ఓకే, డెఫినెట్లీ బెటర్ దెన్ అ మటీరియలిస్ట్. ఆ మటీరియలిస్ట్కి అయితే బాధలు ఉన్నాయని కూడా ఏర్పడట్లేదు, వాడు మొత్తం అజ్ఞానంలో మునిగి ఉన్నాడు. జంతురజ్ఞాన మోహిత అలా ఉన్నాడు ఆయన. కానీ కనీసం ఎవరికైతే అర్థమైందో ఇక్కడ చాలా బాధలు ఉన్నాయిరా బాబు, ఇంకా భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన తీసుకెళ్తాడు ఇక్కడి నుంచి మనల్ని. ఇట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ దాట్. కానీ హైయెస్ట్ కాదు, ఎందుకంటే ఇందులో కూడా స్వార్థం ఉంది. ఏంటి? నన్ను నా ప్రాబ్లం నుంచి కాపాడండి కృష్ణ, మీకేమైందో నాకు అవసరం లేదు, అలా ఉందన్నమాట. సో అందుకని ఇది కూడా ఒక మిశ్రమము. ఇంకా యోగ మిశ్రమం అని అంటే ఏంటి? నాకు అష్టసిద్ధులు కావాలి, లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నతమైన ఎంతది తపోలోకం, మహర్లోకం, జనలోకానికి వెళ్తాను, అక్కడ ఆ, బాగుంటుంది, సైట్ సీయింగ్ చేస్తాను, సింగపూర్కి వెళ్తాను, ఆ, ఆస్ట్రేలియాకి వెళ్తాను, ఇటువంటిది అనమాట. ఇది కూడా ఉన్నతమైనది కాదు. సో శుద్ధ భక్తి అంటే ఇందులో ఎటువంటి మిశ్రితం లేదు. సో ఎటువంటి మిశ్రితం లేని భక్తి ఏంటంటే నాకు కేవలం కృష్ణుడికి ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను, నాకేమైపోతుందో అవసరం లేదు నాకు, కృష్ణుడికి నచ్చుతుందో నేను చేస్తాను. దట్ ఈస్ ద భావ్ ఆఫ్ ద గోపీస్. కృష్ణుడికి తలనొప్పి తగ్గుతుందా? సరే తీసుకెళ్ళండి, మా పాదధూళి తీసుకెళ్ళండి, మేము నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు అని అన్నారు వాళ్ళు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం మనం ఇప్పుడు కంఠిమాల తీసుకోవడం కృష్ణుడికి ఇష్టమా కాదా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? మేబీ కృష్ణుడికి ఇష్టం లేదు ప్రభుజీ. అలా ఉందా? లేదు, కృష్ణుడికి చాలా చాలా ఆయన ఆతృతతో ఎదురు, ఎప్పుడు వీడు కమిట్మెంట్ తీసుకుంటాడు, ఆయన ఎదురు చూస్తున్నారు. ఆ, కానీ భగవంతుడికి ఇంకా ఆ వ్యక్తికి మధ్య ఆ వ్యక్తి యొక్క మనసు నిలబడింది. అవునా కాదా? ఆ మనసు ఆపేస్తుంది, కృష్ణ కొంచెం దూరంగా ఉండు ప్లీజ్. సో ఆ విధంగా మనకు తెలుసు చాలా క్లియర్గా భగవంతుడికి ఏది ఇష్టం అనేది. సో వీ షుడ్ బికమ్ సీరియస్, వీ షుడ్ టేక్ కంఠిమాల, వీ షుడ్ ఫాలో రూల్స్ రెగ్యులేషన్స్, వీ షుడ్ టేక్ దీక్ష. భగవంతుడు పరంపర ఎందుకు స్థాపించారు? ఖాళీగా ఉన్నారేనా? పరంపర స్థాపించారు సో దట్ వీ కెన్ గో అండ్ టేక్ దీక్ష. ఎస్ ఆర్ నో? మరి మనం దీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నామా? ఎప్పుడెప్పుడు 3-4 ఏళ్ళ నుంచి క్లాస్ వింటున్నాం, పదహారమాల్లో కూడా చేయట్లేదు అనుకోండి, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? సో అప్పుడు కృష్ణుడికి ఏం మెసేజ్ వెళ్తుంది చెప్పండి? ఇండైరెక్ట్గా. అవునా? 4 ఏళ్ళు అయినా కానీ నేను సీరియస్ అవ్వడానికి రెడీగా లేను, సారీ కృష్ణ అని.
ఓన్లీ ఒకవేళ నిజమైన కఠినమైన పరిస్థితులు ఉంటే అది వేరే విషయం. మా ఇంట్లో ఉన్న పరిస్థితులు నేను ఇన్నే చేయగలుగుతున్నాను కృష్ణ, దట్ ఈస్ ఓకే. బట్ నాకు చాలా మంది పర్సనల్గా తెలుసు ఎవరి దగ్గర అయితే అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి కానీ నాట్ రెడీ టు బికమ్ సీరియస్. అంటే ఒక టీచర్గా చెప్తున్నాను. ఐ హోప్ ఐ హ్యావ్ ద రైట్స్ టు సే, తప్పుగా అనుకోకండి. ఒక టీచర్కి స్టూడెంట్స్కి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఒప్పుకుంటారా? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై టీచింగ్ యాక్టివిటీ. కేవలం క్లాస్ ఇవ్వడం కాదు, క్లాస్తో సహా ఏ స్టూడెంట్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో, ఎవరు చేయట్లేదో, మంచి స్టూడెంట్ ఎవరు, మంచి స్టూడెంట్లో ఉండే లక్షణాలు ఏంటి, నేను చెప్పాల్సి వస్తుంది ఒక టీచర్గా. దట్స్ వై చెప్తున్నాను, ఇక్కడ ఎవరిని పర్సనల్గా పాయింట్అవుట్ చేయడం కాదు. సో ఈ సీరియస్నెస్ మనలో రావాలి. సో అలా అని మనము మన సీరియస్నెస్ని వ్యక్తము చేయాలి. ఎటువంటి మిశ్రమం లేనటువంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కృష్ణుడి యొక్క శరణం తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇంకా మిగతా డౌట్స్ అంతా క్రియేట్ చేసేది మన మైండే. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ 10+ years ప్రోగ్రామ్స్తో కనెక్టెడ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ నాట్ రెడీ టు టేక్ కంటిమాల. నాకు పర్సనల్గా ఎంతోమంది తెలుసు అలా. देखेंगे प्रभु जी देखेंगे, सर समय आएगा जब देखेंगे. ఆ దేఖేంగే 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 అంటూ ఏం దేక్తామో తర్వాత తెలీదు. అవునా? సో చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇది, చాలా దౌర్భాగ్యం యాక్చువల్లీ. ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హస్బెండ్ చేయనిట్లేదా, వైఫ్ చేయనిట్లేదా, డబ్బు ఏమీ లేదు, అంతా కంఫర్టబుల్గా ఉంది. కేవలం ఇది వేసుకొని కొన్ని రూల్స్ ఫాలో చేస్తే కూడా చాలా కృష్ణుడికి దగ్గర అయిపోతాం మనం. ఎంత మంచి అవకాశం ఇది. నేను ఇప్పుడు రాధేశ్యామ్ ప్రభుకి మెయిల్ వేశాను రీసెంట్గా, ఇలా ఇలా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నారు అని. సో వారు ఎంత అద్భుతంగా రిప్లై చేశారు. ఐ విల్ షో ద రిప్లై ఆన్ ద స్క్రీన్, లుక్ ఎట్ దిట్. నేను ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇక్కడ ఏం రాశారు చూడండి ఒకసారి, విల్ బి సర్ప్రైజ్డ్. ఇది రాధేశ్యామ్ ప్రభు రిప్లై. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు ప్రభుజీ. తర్వాత ఏమన్నారంటే, నేను చాలా ఆనందపడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ టు హియర్ అబౌట్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కోర్ డివోటీస్ అండ్ heartened to know that many are seriously aspiring to wear Tulasi Kanthi Mala, which is a sacred symbol of surrender and commitment to the lotus feet of Krishna. What a statement! ప్రభుజీ చెప్తే శాస్త్రవాక్యాలే చెప్తారు ఆయన. ఈ తులసిమాల అనేది నేను కృష్ణుడి పాదపద్మముల యొక్క శరణాన్ని తీసుకున్నాను, దృఢ నిశ్చయంగా తీసుకున్నాను అనే దానికి ఒక చిహ్నము. ఇట్స్ అ సేక్రెడ్ సింబల్. అందుకని వారు చాలా ఆనందపడుతున్నారు. ఇలా కొంతమంది తీసుకోవాలని అనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా వస్తాను, నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్తున్నారు ఆయన. జస్ట్ ఇమాజిన్. సో అలా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, నేనైతే జస్ట్ రీసెంట్గానే ప్రీచింగ్ స్టార్ట్ చేసి ఏదో చాలా చిన్నవాళ్ళం. ప్రభుజీ 30+ years, అంటే నేను పుట్టినప్పుడు కూడా ప్రభుజీ అప్పటి నుంచి ప్రీచింగ్ చేస్తున్నారనమాట. ఆయన ఎన్ని చూసి ఉంటారు. వారికి ఇక్కడో ఒక హైదరాబాద్లో కొత్తపేట అనే ఒక కార్నర్లో ఎవరో భక్తులు కంటిమల్ల తీసుకుంటున్నారు అని అంటే అంత ఆనందపడ్డం ఏంటి అసలు? అది ఎందుకంటే ఆ అంతమంది కూడా ముందుకి రారు. హైదరాబాద్లో ఎన్ని కాంగ్రిగేషన్స్ ఉన్నప్పటికీ, ఎంత జనాభా ఉన్నప్పటికీ ఎంతమంది ముందుకొచ్చి తీసుకుంటారు ఇది? ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ బిజినెస్. అది రాజేశ్వరం ప్రభుకు తెలుసు. మందిరంలో ప్రోగ్రామ్స్ చేస్తే ఎప్పుడెప్పుడు 1000 మంది వస్తారు. జన్మాష్టమి రోజు 2 lakh మంది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, 2 lakh. కానీ రాధేశ్యామ్ ప్రభుకి తెలుసు అందరి నుంచి ఎంతమంది కంటిమల్ల తీసుకుంటున్నారు, అది పెద్ద క్వశ్చన్ అది. కొంతమంది కేవలం జన్మాష్టమి రోజు వచ్చి వెళ్ళిపోతారు. చాలా మంచిది అది కూడా, ఎందుకంటే కనీసం వచ్చారు కదా. కానీ అది ఉన్నతమైనదా? కాదు. కమిట్మెంట్స్ తీసుకోవాలి. అవునా? ప్రాక్టికల్గా కృష్ణుడిని మన జీవితంలో తీసుకురావాలి మనం. అటువంటి వాళ్ళు చాలా అరుదు. అందుకనే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అచ్చా, అక్కడ కొత్తపేటలో ఎవరు ఉన్నారా, కంటిమల్ల తీసుకోవాలంటున్నారా, నేను వచ్చేస్తాను వెంటనే, చెప్పండి ఎవరు అనేది. అంత ఆనందపడుతున్నారు అనమాట. సో ఇలాంటి సాధువుల యొక్క ఆశీర్వాదంతో తీసుకుంటే యాక్చువల్లీ జీవితం ధన్యమైనట్టే. నా చాంటింగ్ అంత క్వాలిటీ లేదు, నా రీడింగ్ క్వాలిటీ లేదు పర్సనల్గా. కానీ ఇఫ్ రాధేశ్యామ్ ప్రభు ఈజ్ హ్యాపీ, ఆయన ఆశీర్వాదం దక్కితే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ కృష్ణ విల్ బి ప్లీజ్డ్. సో ఈ విధంగా యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. అవునా? సో భక్తుల సంతృప్తి, శుద్ధ భక్తుల సంతృప్తియే భగవత్ సంతృప్తి.
సో ఎనీవే, ఇది ఇది ఇప్పుడు నేను జనరల్గా ఇలా మాట్లాడను కొత్త వాళ్ళతో. ఐ జనరలీ డోంట్ గో లైక్ దిస్. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు కారు, 4.5 years దాకా, 4 years క్రాస్ అయిపోయాయి. సో ఇప్పుడు కూడా పర్వాలేదు పర్వాలేదు అని చెప్పరాదు. నేను ఒక టీచర్గా ఫెయిల్ అయిపోతాను. ఐ హ్యావ్ టు టెల్ సమ్వేర్ దాట్ మన మైండ్లో ఉండే బ్యారియర్స్ పక్కన పెట్టి వీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ కంటిమాల. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే అది వేరే విషయం అండి. ప్రభుజీ, మా నాన్న హిరణ్యకశిపుడు నన్ను వేసుకొని ఇవ్వట్లేదు, అది వేరే విషయం. అలా ఎవరికి లేదు ఇక్కడ, ఐఎమ్ వెరీ ష్యూర్. ఎందుకంటే మనం ప్రహ్లాదుల స్థాయిలో లేము, ఇంకా ఇక్కడ ఉండే రాక్షసులు కూడా హిరణ్యకశిపుడు స్థాయిలో కూడా లేరు వాళ్ళు. బికాస్ హిరణ్యకశిపుడు స్థాయిలో ఉండడం కూడా చాలా పెద్ద విషయం. ఈజ్ అంటే రాక్షసుల్లో కూడా ఉన్నతమైన రాక్షసుడు ఆయన. నోబడీ కెన్ బి లైక్ హిరణ్యకశిపు అండ్ వీ కెన్ హార్డ్లీ లైక్ బి ప్రహ్లాద్, రైట్? ప్రహ్లాద్ శ్రద్ధ, ప్రహ్లాద్ కాన్ఫిడెన్స్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్షియస్నెస్ ఆల్ టుగెదర్, రైట్? సో ఎనీవే, మనము ఎటువంటి మిశ్రమం లేకుండా కంప్లీట్ కమిట్మెంట్తో మనం తీసుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది. నిర్వైరహ అంటే ఏంటి? నిర్వైరహ అంటే ఎటువంటి వైరీ భావము, ఈర్ష్యాభావం లేకుండా ఉండడం. ఇది అన్నదరం. ఎప్పుడెప్పుడు భక్తుల సమాజంలో కూడా వైరీ భావం వచ్చేస్తుంది. ఈయనేంటి సుబ్బారావు ప్రభు నిన్న మొన్న వచ్చేసి చాలా ప్రోగ్రెస్ అవుతున్నాడు, ఆ, ఇలాంటి ఫీలింగ్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సన్ హూ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. ఐ హావ్ సీన్ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ దాట్. అండ్ ఇలా అవ్వచ్చు. సో ఎవరి మనసులో ఈర్ష్య ఉంటుందో వారు ఆయన్ని చూసి అప్రిషియేట్ చేయకుండా ఏం చేస్తారు? ఈయనేంటి తెగ అటెన్షన్ వచ్చేస్తుంది ఆయనకి, ఆ, ఆ విధంగా. సో దిస్ ఇస్, ఎప్పుడెప్పుడు ఇది బయట వ్యక్తం చేయం కానీ మనసులో ఒక అన్ఈజీనెస్ వస్తుంది. అన్ఈజీనెస్ అంటే ఈయనను గ్లోరిఫై చేస్తుంటే నాకు ఏదో అవుతుంది, వేడి నీళ్ళు తీసుకురా కొంచెం, అలా ఉందన్నమాట. సో ఏదో అవుతుందండి ఏంటి అసలు? అన్ఈజీగా ఉంది. అన్ఈజీగా ఉంది అంటేనే మనం ఈర్ష్యకు గురైపోయినట్టే. ఒకసారి ఆలోచించండి. కానీ మనతో పాటు ఉండే భక్తులని కీర్తిస్తున్నారు అనుకోండి, ఆ వాళ్ళ కీర్తి ఒక విని నాకు కళ్ళ నుంచి అశ్రువులు వస్తున్నా, ఆహా ఎంత కొత్త భక్తుల యొక్క సాంగత్యం నాకు దొరికింది, ఈ ప్రభు సాంగత్యంలో ఉంటే నేను ఉద్ధరింపబడతాను అనే ఫీలింగ్ వస్తుంది అనుకోండి, అప్పుడు వైరీ లేనట్టు మనకి, అప్పుడు ఈర్ష్య లేనట్టు. ఇటువంటి ఫీలింగ్ మనలోకి రావాలి. వి షుడ్ అప్రిషియేట్ డివోటీస్. అయితే ఒక సొల్యూషన్ ఏంటంటే, ఒకవేళ మనకు అనిపిస్తుంది అనుకోండి, ప్రభుజీ ఎప్పుడెప్పుడు నేను కూడా ఈ ఈర్ష్యకి గురవుతాను, ఫర్ ఎగ్జాంపుల్ అలా ఫీలింగ్ వస్తుంది అని అనుకోండి, దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? ఏ నోటితోనైతే మనం ఈర్ష్యకు గురై వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతామో అదే నోటితో ఆ భక్తుల యొక్క గుణగానం చెయ్యాలి. అప్పుడే ఈర్ష్య పోతుంది. యూ హ్యావ్ టు గ్లోరిఫై వైష్ణవాస్. దాట్ విల్ ప్యూరిఫై అవర్ హార్ట్ లైక్ ఎనీథింగ్. సో అదొక లెసన్ మనం నేర్చుకోవాలి. వేరే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతుంటే అన్ఈజీనెస్ రావడం ఏంటి అసలు? ఇది సచ్ అ బ్యాడ్ ఫీలింగ్. ఐ మీన్, ఐ డోంట్ నో హౌ టు టెల్, బట్ దిస్ ఈస్ ద వర్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ వైష్ణవ, ఇజంట్ ఇట్? సాధారణ జనాలు ఫీల్ అవుతారు. అవునా? సాధారణమైన జనాలు ఎంత ఈర్ష్య అంటే అసలు కార్పొరేట్ వరల్డ్లోనైతే అబ్బాబ్బా చెప్పరాదు అసలు. వీడికి ప్రమోషన్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు. పొలిటీషియన్స్ ఓపెన్గా మైక్ మీదే తిడుతూ ఉంటారు, వాడిలా వీడిలా ఈ పార్టీ అలా అని. ఎంత ఈర్ష్యాభావం ఉంటే వాళ్ళు అలా చేస్తారు. కానీ భక్తులలో కూడా అలా అవుతుంది అనుకోండి. అండ్ అవుతుంది కూడా ఎప్పుడెప్పుడు. వీఆర్ నాట్ సేయింగ్ మన సొసైటీ పర్ఫెక్ట్, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. ఖచ్చితంగా యూ విల్ మీట్ సంబడి హూ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ టెండెన్సీ. అప్పుడు ఏం చేయాలి? హరి హరి అని చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పుడు కూడా భక్తుల గురించి నెగిటివ్గా మాట్లాడినప్పుడు అక్కడ మీరు నిలబడకూడదు. ఏదో ఒక సాకులు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇట్ ఈస్ బెస్ట్. మనం అందులో పాల్గొన్నాం అనుకోండి, మన హృదయం కూడా కలుషితం అవుతుంది. సో నెవర్ ఇండల్జ్ ఇన్ బ్లాస్ఫెమీ. బికాస్ ఒక మొట్టమొదటి నామపరాధం ఏంటి? టు బ్లాస్ఫెమ్ ద డివోటీస్ హూ హ్యావ్ డెడికేటెడ్ దర్ లైఫ్స్ ఫర్ ప్రాపగేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్, ద గ్లోరీస్ ఆఫ్ ద హోలీ నేమ్. అటువంటి భక్తులను నిందించడం అనేది దట్ ఈస్ నాట్, అది పెద్ద అపరాధం అన్నమాట. సో ఎనీవే, సో ఇలా ఈర్ష్యాభావం నుంచి మనం కంప్లీట్గా ఫ్రీగా ఉండాలి. వి షుడ్ ఆల్వేస్ బి రెడీ టు గివ్ రెస్పెక్ట్. అమానిన మానదేనా, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. వై నాట్? ఒక చిన్న పిల్లోడికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చిన్న పిల్లోడు నేను కాళ్ళు మొక్కను, ఆబ్వియస్గా నేను పెద్దోడిని కాబట్టి, కానీ రెస్పెక్ట్ అయితే ఇస్తా. అవునా? రైట్. అలా. సో ఆ విధంగా
వి షుడ్ బి రెస్పెక్ట్ఫుల్, వి షుడ్ లవ్ ఎవ్రీ వన్, అండ్ వి షుడ్ ఆల్వేస్ ప్రే టు డివోటీస్. అది ఒకటి. ఆనందుందామన్ ప్రభు అయితే ఎంత వినమ్రులు అంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ అంటూ ఉంటారు, ఆయన అంతా సీనియర్ డివోటీ, మహారాజ్కి చాలా క్లోజ్ ఆయన. ఆయన ఏమంటుంటారు, ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసామనుకోండి ఎక్కడైనా, క్లాస్ ఇచ్చే ముందు, ప్రభుజీ దేఖో మై బిజినెస్ మ్యాను అని అంటారు. నేను బిజినెస్ మ్యాన్ని, నేను ఏది చేసినా కానీ ఫ్రీగా చేయను అని అన్నాడు. సో మీరు నన్ను ఇక్కడ క్లాస్ ఇవ్వడానికి పిలిచారు కదా, ఇప్పుడు నేను క్లాస్ ఇస్తాను, కానీ దానికి బదులుగా నాకు ఒకటి కావాలి, నేను ఏది ఫ్రీగా చేయను అని చెప్పారు. సో అలా నా ప్రభుజీ ఏం కావాలి మీకు అని అంటే, మీరందరూ నా కోసం ప్రార్థించాలి, అప్పుడే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. నేను భక్తిలో నుండి దిగజారకూడదు, నేను మీ అందరి సేవ నిరంతరంగా చేయాలి, నేను కృష్ణుని ఎప్పుడు మర్చిపోకూడదని ఇప్పుడు అందరూ ప్రార్థించండి నా కోసం నా ముందే, అప్పుడే నేను క్లాస్ ఇస్తాను అలా అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒకసారి పరమపూజ రాధానాథ్ మహారాజ్ని కలిసి అడిగారనమాట, మహారాజ్ నాకైతే చాలా భయం వేస్తుంది, నాలో ఉన్న అనర్థాలు, నాలో ఉన్న చెడు సంస్కారాలను చూస్తుంటే అసలు ఈ నెక్స్ట్ జన్మలోనైనా నాకు భక్తుల సంగతి ఏమైనా దొరుకుతుందా అని నాకు భయం వేస్తుంది, నా స్పిరిచువల్ లైఫ్ ఏమవుతుందో అని నాకు ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది మహారాజ్, దీనికి ఏం సొల్యూషన్ ఏంటి అని చెప్పారు మహారాజ్. ఒకే లైన్, యూ షుడ్ డిపెండ్ ఆన్ ద ప్రేయర్స్ ఆఫ్ వైష్ణవాస్ అని చెప్పారు. ఆ మాట ఎప్పుడైతే చెవిలోకి వెళ్ళిందో, ఇక ఎక్కడ భక్తులు కలిసినా కానీ ఆయన అందరిని అడుగుతూ ఉంటారు, నా కోసం ప్రార్థించండి, నా కోసం మనకి ఎప్పుడైనా వస్తుందో అలాంటి ఫీలింగ్, మరి భక్తులు ప్రార్థించాలి అని? ఇట్ ఇస్ వెరీ రేర్లీ ఇట్ కమ్స్, బట్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫీలింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నేను ఆయన్ని పర్సనల్గా కలిశాను ముంబైలో ఒక పెళ్లిలో, డివోటీ పెళ్లికి వెళ్ళినప్పుడు. అయితే ఆ పెళ్లిలో మంచి అరేంజ్మెంట్స్ చేశారు, ప్రసాదం అంతా కూడా. సో డివోటీస్ కోసం సెపరేట్ కౌంటర్స్ పెట్టారు, అక్కడ పానీపూరి కూడా ఉంది. సో నేను అనుకున్నా ఇది ఆఫర్డ్ పానీపూరి తినొచ్చు, పర్వాలేదు, పెళ్ళి డివోటీ పెళ్ళి, అంటే గోపి ప్రభుజీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట. సో నేను వెళ్ళాను అక్కడ. సో ఆ ప్రభుజీ కూడా వచ్చారు, నేను పానీపూరి తినడం కానీ ప్రభుజీ ఆనందం ప్రభు కూడా ఉన్నారు, ఆయన కూడా పానీపూరి. ఆ పానీపూరి వాడికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, తూ ప్రార్థన కరే కదా మేరే లియే అని చెప్తున్నారు. పానీపూరి వాడు, ఆయన డివోటీ కాదు మళ్ళీ, ఆయన ఖాళీ పానీపూరి తయారు చేసి ఇస్తున్నాడు, ఆయన్ని కూడా అడుగుతున్నాడు, ఏ తభీ మే పానీపూరి లూంగా, హా బోలో పైలే అని. ఎంత అద్భుతమైనటువంటి కాన్షియస్, అంటే గురు మహారాజ్ చెప్పింది ఎంత స్ట్రిక్ట్గా తను ఫాలో చేస్తున్నాడు. ఇక్కడేమో ఎన్ని సంవత్సరాల నుంచి విని 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 కూడా వందలో ఒక ముక్క కూడా ఫాలో చేయడానికి డిఫికల్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడు. మనకి సీనియర్స్ చెప్తున్నారు ఇలా చేయాలి ఇలా చేయాలి, దాన్ని ఫాలో చేయం. గురు మహారాజ్ అంటే చాలా పెద్ద విషయం అది. ఎస్ అవును. సో అలా మనకి కాన్షియస్నెస్ ఉంటుంది, దాని ద్వారా ఏమవుతుంది, ఎంత వినమ్రత వచ్చేస్తుంది కదా. మనం ఎదుటి భక్తులను చూడగానే ఏమనిపిస్తుంది మనకి, ఈ భక్తుడే నన్ను ఉద్ధరిస్తాడు, ఈయన ఆశ్రయాన్ని నేను తీసుకోవాలి. అలాంటి ఫీలింగ్ వస్తే ఈర్ష్య వచ్చే అవకాశం ఉందా? క్రోధం వచ్చే అవకాశం ఉందా? అహంకారం వచ్చే అవకాశం ఉందా? చూడండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, కేవలం మనం ఎప్పుడైతే అనుకుంటామో ఈ భక్తుడు నన్ను ఉద్ధరిస్తాడు, ప్లీజ్ ప్రే ఫర్ మీ, అంతే. సో ఇటువంటి కాన్షియస్నెస్ ఉంటే ఒక సమాజం వైకుంఠంలో మారిపోతుంది. వైకుంఠం అంటే ఇదే, అవునా? కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? వస్తాయి ప్రాబ్లమ్స్, ఇస్కాన్లో కూడా డివోటీ కాంగ్రిగేషన్స్ ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఉన్నారు, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కాదనట్లేదు. ఎప్పుడెప్పుడు ఒక ఇద్దరు భక్తుల మధ్య గొడవ జరగడము, ఇవన్నీ కూడా అవుతాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఈ భావం లేనందువల్లే జరుగుతున్నాయి. ఈ భావం ఉంటే ఎటువంటి గొడవ రాదు. సో అటువంటి భక్తుడు లాస్ట్లో కృష్ణుడు ఏం చెప్పారు, నా దగ్గరకు వచ్చేస్తాడు అని చెప్పాడు కృష్ణుడు. యస మామేతి పాండవ. మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ మనం చేయాలి. కృష్ణుడి కోసం సేవలు నెలకొని ఉండాలి, కృష్ణేక శరణం తీసుకోవాలి, సంఘవర్జిత, ఎటువంటి మిశ్రమం ఉండకూడదు. ఆ, ఇంకా లాస్ట్లో అందరి భక్తుల దగ్గర వెళ్ళి ప్రార్థించాలి, ప్లీజ్ ప్రే ఫర్ మీ, అంతే. ఎస్ ఆర్ నో? ఆ విధంగా అందరికి ధన్యవాదాలు. హరే